బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 10:25 తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:30కు హకీంపేటకు నరేంద్ర మోదీ చేరుకుంటారు. హకీంపేట నుంచి 12:35 మోదీ మహబూబాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు 40 నిమిషాల పాటు సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30కు మహబూబాబాద్ నుంచి బయలుదేరి 2:30 గంటలకు మోదీ కరీంనగర్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2:45 నుంచి 3:25 వరకు కరీంనగర్ సభలో పాల్గొంటారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం 4:30 గంటలకు మోదీ హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు హైదరాబాద్ రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల రోడ్ షోలో మోదీ ఎన్నికల ప్రచారం చేస్తూ ముందుకు సాగుతారు. రోడ్ షో తర్వాత గురు పౌర్ణమి సందర్భంగా అమీర్పేట్లోని గురుద్వారాలో నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. బీజేపీ అగ్రనేతలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దేవరకద్ర, పరకాల, మంథని, దుబ్బాకలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా పర్యటించనున్నారు. హన్మకొండలో మేధావులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సిద్దిపేట సభలోనూ పాల్గొంటారు. కేంద్ర మంత్రి మురళీధరన్ అలంపూర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, స్వాతి, నరేంద్ర మోడీ కొద్ది నిమిషాల కిందటే స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళడం జరిగింది. ఏదైతే స్వామివారి దర్శనం కోసం ఆయన సంప్రదాయ దుస్తులతో గోవిందనామం తిరిగించి ఆయన గుడి లోపలికి వెళ్ళడం జరిగింది. మరోపక్క ప్రధాన అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క టీటీడీ ఈవో ధర్మారెడ్డి మరి కరుణాకర్ రెడ్డి దగ్గరుండి మోడీకి దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ మహేష్. బీజేపీ అగ్రనేతలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దేవరకద్ర, పరకాల, మంథని, దుబ్బాకల్లో కూడా పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచార సమయం ముగుస్తుండటంతో, సమయం దగ్గర పడుతుండటంతో అగ్రనేతలు తమ వేగాన్ని పెంచారు. సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల లోపల ప్రయాణం చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి
అభ్యర్థికి అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు 12:45 అక్కడికి చేరుకొని భారీ బహిరంగ సభలో ప్రసంగించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ప్రధానమంత్రి వస్తుండటంతో మహబూబాబాద్ లో ఉన్నటువంటి చిన్నపూసలపల్లిలో ఏర్పాట్లు భారీగా చేశారు. అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు చర్యలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తాళపూసపల్లి రోడ్డులో ఉన్నటువంటి బహిరంగ సభా ప్రదేశాన్ని కూడా అక్కడ ఎప్పటికప్పుడు పోలీసులు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ తరఫున ప్రచారం చేసేందుకోసం ఎన్నికల ప్రచార సకల జిల్లా విజయ సంకల్ప సభకు హాజరయ్యేందుకోసం ప్రధానమంత్రి మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.